3 behaviors that look like love but they are not. It's a form of control. ఆర్ ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఎదుటి వాళ్ళు మీ టైంని కంట్రోల్ చేయాలన్నా, మీ బిహేవియర్స్ కంట్రోల్ చేయాలన్నా, మీ హాబీస్ కంట్రోల్ చేయాలని చూస్తున్నా, మీకున్న గోల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నా, మీకున్న డ్రీమ్స్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నా, దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇట్స్ నాట్ లవ్. మీరు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో టైం స్పెండ్ చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, మీ డ్రీమ్స్ గివప్ చేయమంటారు, వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలంటారు, ఎవరు ఫ్రెండ్స్తో మాట్లాడద్దంటారు. ఒకవేళ మాట్లాడినా ఎందుకు మాట్లాడినావు, ఏం మాట్లాడినావు అని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేస్తుంది, మిమ్మల్ని మీరు కోల్పోయేలా చేస్తుంది. ఆ ఫియర్ వల్ల వాళ్ళకి సమాధానం చెప్పడానికి భయపడతాం, మనలో ఏ తప్పు లేకపోయినా భయపడవలసి వస్తుంది. కాబట్టి ఏ రిలేషన్లో అయినా ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు మీలా కాకుండా ఎదుటి వాళ్ళకు వచ్చిన ఇష్టమైనట్లు మీరు మారుతున్నారా, లేకపోతే ఏ రిలేషన్లో అయినా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చేసే ప్రతి పని, ఎదుట వాళ్ళు చెప్పే పని మిమ్మల్ని ఇంకా బెటర్ చేయడానికి ఉపయోగపడుతుందా, లేకపోతే ఆ బరువు ఇంకా మిమ్మల్ని కిందికి దిగజారుతుందా అని. మిమ్మల్ని మీరు మొత్తం మార్చుకుంటున్నారు, మిమ్మల్ని బెటర్ పర్సన్ కావడానికి మార్చుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ కంఫర్ట్గా ఉండేటట్లుగా మార్చుకుంటున్నారా అనేది ఆలోచించుకోవాలి. సో ఏ రిలేషన్షిప్లో అయినా సరే, ఎలాంటి టాక్సిక్ రిలేషన్షిప్లో అయినా సరే, ఆ రిలేషన్షిప్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది, మిమ్మల్ని మీరు మొత్తం కోల్పోవాల్సి వస్తుంది, మీ హాబీస్ను, మీ డ్రీమ్స్ను అన్నీ గివప్ చేయాల్సి వస్తుందంటే మాత్రం అలాంటి రాంగ్ జర్నీ ట్రైన్ తొందరగా దిగేస్తే మంచిది. ఎందుకంటే ఆ రాంగ్ జర్నీ ట్రైన్లో మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే తిరిగి రావడానికి కూడా చాలా టైం పడుతుంది, చాలా మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత తొందరగా దాని నుంచి దిగిపోతే మీకు అంత మంచిది.